నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాదిపై దాడే. ఆయా రాష్ట్రాలను నియంత్రించేందుకు కేంద్రం యత్నం. దీనిపై కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. డీలిమిటేషన్కు వ్యతిరేకంగా తీర్మానం అసెంబ్లీ ఆమోదం. ఇది నియోజకవర్గాల సంఖ్యను పెంచడం. 50 ఏళ్లకు ముందు నుంచి ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇందిరాగాంధీ హయాంలో ఒకసారి, వాజ్పేయి హయాంలో ఒకసారి. ఇప్పుడు 2026 కల్లా ఆ పీరియడ్ అయిపోతుంది. 2026లో డీలిమిటేషన్ చేయాలి. ఆ నియోజకవర్గాల పునర్విభజన దేని ప్రాతిపదికగా చేయాలన్నది ఇక్కడ క్వశ్చన్ మార్క్. జనాభా ప్రాతిపదికన చేస్తే ఉత్తరాదిలో జనాభా నియంత్రణ ఆ ప్రజలు పాటించలే, కాబట్టి జనాభా విపరీతంగా పెరిగింది అక్కడ. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణని పాటించినాయి, కుటుంబ నియంత్రణ పాటించినాయి. సో ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే ఇక్కడ కన్నారు, కానీ ఉత్తరాదిలో పెద్ద సంఖ్యలో పిల్లల్ని కన్నారు. దానివల్ల వాళ్ళ సంఖ్య పెరిగింది, మన సంఖ్య తగ్గింది. ఒకవేళ ఈ నియోజకవర్గాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన పెరిగిన జనాభా ప్రకారం చేస్తే ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి, దక్షిణాదిలో సీట్లు 1-2 పెరుగుతాయి. కేరళ లాంటి రాష్ట్రంలో అయితే 20 స్థానాలు ఉన్నాయి. అక్కడ ఎంపీ స్థానాలు 1 స్థానం తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ అక్షరాస్యత ఎక్కువ, చదువుకున్న వాళ్ళు ఎక్కువ, కుటుంబ నియంత్రణ జనాభా నియంత్రణ ఎక్కువగా పాటించారు అక్కడ. దీనివల్ల అక్కడ 1 సీటు తగ్గే అవకాశం ఉంది. మరి ఇక్కడ తగ్గి అక్కడ పెరిగితే పెత్తనం అంతా అలదే అవుతుంది కదా. ఇప్పటికే వాళ్ళది నడుస్తున్నది. ఇక రేపు పొద్దున ఎవరు ప్రధానమంత్రి కావాలి, ఎవరు అధికారంలోకి రావాలన్నది పెరిగిన సీట్లు ఉన్న సీట్లతో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. సో ఇది దక్షిణాది రాష్ట్రాలు ముక్త కంఠంతో దాన్ని ఖండిస్తున్నాయి, ఖండించాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళు ఎంతవరకు పోరాటం చేయగలిగితే రాష్ట్రాలు తమిళనాడు గట్టిగా ఫైట్ చేస్తున్నారు, తెలంగాణలో కూడా వీళ్ళు గట్టిగానే ఉన్నారు. సో మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్తోనే అలయన్స్ ఉంది, చంద్రబాబు నాయుడు అంతా ఒకటే, కాబట్టి మరి వాళ్ళు ఎంతవరకు ఫైట్ చేయగలుగుతారు. ఇవన్నీ రాబోయే రోజుల్లో కలిసి పోరాడితేనే ఇది సాధ్యమవుతుంది. సో నిన్న ముఖ్యమంత్రి డీలిమిటేషన్ మీద మాట్లాడి దాంతోపాటు దానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు. దేశంలో 2026 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం 24 నుంచి 19% పడిపోయే ప్రమాదం ఉంది. రాష్ట్రాలను నియంత్రించడానికి పునర్విభజన వినియోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా దక్షిణాది రాష్ట్రాలపై దాడి చేస్తోంది. ఇదే జరిగితే భవిష్యత్తులో మనతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటవుతాయి. దీనికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఇవాళ కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా, మోదీ సర్కారు కూడా అటు నితీష్ కుమార్ అండ్ ఇటు దక్షిణాది రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు సహకారంతోనే నడుస్తున్నది. ఒకవేళ అక్కడ సీట్ల సంఖ్య మరింత పెరిగి వాళ్ళు అక్కడ గణనీయమైన సీట్లు సాధించుకుంటే ఇక మిగతా వాళ్ళ అవసరం కూడా ఉండదు. ఈ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా గురువారం శాసనసభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండా పునర్విభజనపైన కేంద్రం చేస్తున్న కసరత్తు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కేంద్రం ఆదేశాలు పాటించి జనాభాను నియంత్రించిన రాష్ట్రాలు నష్టపోవద్దు. పునర్విభజనకు కేవలం జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. ఎంపీ స్థానాలు యథాతథంగా ఉంచాలి. సరిహద్దుల్లో మార్పులు చేర్పులు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెంచాలి. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో 119 అసెంబ్లీ సీట్లను తక్షణమే 153కు పెంచాలని ఈ సభ తీర్మానం చేస్తోంది. అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతోంది. ఇక్కడ ఈ మహిళలకు రిజర్వేషన్ అన్న అంశంలో కూడా మరి ఏ మహిళలకి రిజర్వేషన్ రావాలి? మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే అంశంలో మళ్ళీ సామాజిక న్యాయాన్ని పాటించాలి. ఇప్పుడు ఆయన ఉన్నత వర్గాలకు చెందిన పెద్ద మనిషి ఆడ పోటీ చేస్తాడు. మహిళా రిజర్వేషన్ వస్తే ఆయన కాకపోతే ఆయన భార్య, ఆయన బిడ్డ, ఆయన కోడలో ఇంకెవరో పోటీ చేస్తారు. ఆ మహిళా రిజర్వేషన్లో కూడా సామాజిక న్యాయాన్ని పాటిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కువ శాతం సీట్లు వచ్చేలాగా బిల్లు తీసుకురావాలా, దాన్ని డిమాండ్ చేయాలా. ఎవరు చేయరు దాని గురించి మాట్లాడరు. సో ఇట్లా నిన్న జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే రాష్ట్రాల మధ్య అంతరం పెరుగుతుంది, సుహృద్భావ వాతావరణం దెబ్బతింటుందని భావించి 1975 సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ 25 ఏళ్ల పాటు వాయిదా వేసింది. ఎప్పుడు? ఇందిరాగాంధీ. అప్పటికే గొడవ నడుస్తుంది. ఇప్పుడు అంత ఆగమాగం అయితే రాష్ట్రంలో గొడవలు ఉంది, కానీ ఓ 25 years వాయిదా వేసింది. లేకపోతే 1975లోనే ఈ డీలిమిటేషన్ జరగాలి. దాని తర్వాత ఆఫ్టర్ 25 years తర్వాత 2002లో అప్పటి ప్రధాని వాజ్పేయి కూడా రాష్ట్రాల మధ్య వైషమ్యాలు పెరగొద్దని భావించి పునర్విభజన వాయిదా వేసిండు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ పునర్విభజన పైన గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్వహించిన సమావేశంలో కేంద్రం నిర్ణయం నష్టం కలిగిస్తే దాన్ని ఎదుర్కోవాలి అని నిర్ణయించాం.
పునర్విభజన పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆ ఆలోచన లేదని కొందరు కేంద్ర మంత్రులు చెబుతున్నారు. వారు చెప్పేది అర్ధ సత్యాలే. రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాల నియంత్రణకు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇదే జరిగితే బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల్లో నియోజకవర్గాలు పెరుగుతాయి. ఒక్కొక్క రాష్ట్రంలో దాదాపు 20-25 సీట్లు కూడా పెరిగే రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ ఏది నార్త్లో ప్రస్తుతం 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో దక్షిణాది వాటా 24% ఉన్నది. పునర్విభజనతో అది 19%కి పడిపోయే అవకాశం ఉంది. అంటే సీట్లు పెరగడం తర్వాత తగ్గే అవకాశం ఉంది. పన్నుల ఆదాయంలో తిరిగి వచ్చేది కూడా తక్కువే. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి 36% పన్ను ఆదాయం వెళ్తోంది, తిరిగి వచ్చేది తక్కువ. తెలంగాణ నుంచి రూపాయి వెళ్తుంటే 42 పైసలు వెనక్కిస్తున్నారు. బీహార్కు రూపాయికి ₹6.06 ఇస్తున్నారు. యూపీకి ₹2.73 ఇస్తున్నారు. మధ్యప్రదేశ్కు ₹1.70 ఇస్తున్నారు. ఆర్థికంగా నష్టపోయినా పర్వాలేదని దేశాభివృద్ధిలో భాగస్వాములుగా మారాం. ఇప్పుడు రాజకీయంగా మన ప్రాతినిధ్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేం. అందుకే పునర్విభజన పైన చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నాం. 2002లో ప్రధాని వాజ్పేయి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారో లేదో చెప్పాలి. 2011 లేదా 2026 జనాభా ఆధారంగా పునర్విభజన చేపడితే భవిష్యత్తులో మనతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయి. సో ఇట్లా నిన్న ఈ అంశం మీద తీర్మానం చేశారు. ఇగో 11 ఏళ్లుగా ఎందుకు అమలు చేయట్లే? ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం స్టేట్ డివైడ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలోని నియోజకవర్గాలకు 119 నుంచి 153కు పెంచాలి. ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలు 225కు పెంచాలి. 11 సంవత్సరాలైనా దాన్ని అమలు చేయట్లే. నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ప్రశ్న అడిగితే 2026 జనాభా లెక్కల తర్వాత చేస్తామన్నారు. అదే సందర్భంలో జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాలను 83 నుంచి 90కి పెంచారు. అందుకు 2011 జనాభా లెక్కలనే ప్రాతిపదికగా తీసుకున్నారు. సిక్కింలో కూడా పెంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతోంది. మీకు అంటే బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక రకంగా, లేదంటే మరో రకంగా చేస్తారా? అట్లే తయారైంది కదా. గవర్నమెంట్లో ఉన్నోళ్ళు, అది ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉండని, తీసుకున్న నిర్ణయం నాకు అనుకూలంగా మారుతుంది అనుకున్నప్పుడు మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. మనకి ఇది చాలా ప్రతికూలమైన అంశం, భవిష్యత్తులో మనకు అధికారం రాదు, ఉన్న అధికారం పోతుంది, ఇబ్బంది అవుతుంది, మన పార్టీ పట్ల వ్యతిరేకత వస్తుంది అని ఎప్పుడైతే భావిస్తారో అసలు అది ససేమిరా చేయడానికి ఇష్టపడట్లేదు. ఈ డీలిమిటేషన్, ఈ దేశవ్యాప్తంగా జరిగే ఈ డీలిమిటేషన్కి ఈ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జరిగేదానికి సంబంధం లేదు. యాక్చువల్ ఈ పాటికే మన 119 నియోజకవర్గాలు 153 కావాలి. మరి ఈసారి అవుతుందా కాదా ఏంటన్నది చూడాలి. సో ఇది నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. నెక్స్ట్ మిగతా వార్తల్లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. దేవాదులలో 3వ దశ మోటారును ప్రారంభించిన ఉత్తమ్ పొంగులేటి. ధర్మసాగర్ రిజర్వాయర్కు చేరుకున్న గోదావరి జలాలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికే ప్రాధాన్యం. ఉత్తమ్ కుమార్ రెడ్డి. నెక్స్ట్